గత కొన్ని రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీలో గొడవలు జరుగుతున్నాయి ఆర్ఎస్ఎస్ ఎస్ఎఫ్ఐకి మధ్య. కానీ ఇది ఒక రాజకీయ నాయకుడు డిసైడ్ చేసింది, ఏసీ రూమ్లో కూర్చొని ఛాయ్ తాగుతూ డిసైడ్ చేసిందని ఈరోజు మనం కొట్టుకు చేస్తున్నాం. నిజం ఇది, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మనం చదువుకున్నాం కదా, జ్ఞానం ఉండాలి కదా. ఏ రాజకీయ నాయకుడు వచ్చాడు ఈ రోజు వరకు మీరు చేసిన ధర్నాల్లో? ఏ రాజకీయ నాయకుడు వచ్చాడు ఇప్పటి వరకు? మీరు కొట్టుకున్నారు కదా, ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చి ఆపరు మీద? ఎవరు ఆపరు. ఎందుకంటే వాళ్ళు చేసిన వ్యూహాన్ని మనం పాటిస్తున్నాం అంతే. మనం గొర్రెలం, చదువుకున్న గొర్రెలం. అది ప్రాబ్లం. ప్రపంచం అంతా ఎటో పోతుంది యువకులతో, మనం మాత్రం ఇంకా కొట్టుకోవడంలో ఉన్నాం. దేని విషయంలో అంటే నువ్వు హిందూ నేను ముస్లిం, లేదంటే నీది ఆ క్యాస్ట్ నాది ఈ క్యాస్ట్, దీంట్లోనే ఉన్నాం మనం. అందుకే దేశం పోతుంది. పోనీ ఎవడైనా క్వశ్చన్ వేయడానికి వచ్చిండు అనుకో, వాడి మెల్లో ఎవరితో వాళ్ళు వేసి వీడు కమ్యూనిస్ట్ అని చెప్పడం అలవాటు అయిపోయింది జనాలకి. ఇది ప్రాబ్లం, మనలో ఉండే ప్రాబ్లం ఇదే. ఒక రోజు వస్తే ఏ రాజకీయ నాయకుల కోసం అయితే చేస్తున్నారో వీళ్ళ ఆపోజిట్ వాళ్ళ ఆపోజిట్ అని చెప్పి వాళ్ళందరూ ఒకే టేబుల్ మీద కూర్చొని ఛాయ్ తాగుతారు. మీకు తెలియదు అంతే, వాళ్ళందరూ ఒక్కటే, మనమే గొర్రెలం. అర్థం చేసుకోండి. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆలోచించి చేయండి. మనం చదువుకొని ఉన్నాం కదా, ఉంది కదా మనకి. కొన్ని ఇన్డెప్త్గా మాట్లాడితే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. చలో బాయ్.